మహోన్నతుడమైన మా కన్న తండ్రి, దేవ పరిశుద్ధుడా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు తండ్రి, గడిచిన కాలం అంతటిలో కాచి కాపాడి మీ భద్రతలో ఉంచి మరొకసారి తండ్రి అని తెలుసుకునే వాక్యాన్ని ఇటు రీతిగా ఈ నూతన సంవత్సరంలో మీ వాక్యాన్ని ఆలోచించడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు మీ గ్రంథంలో ఉన్న మాటలను మేము చదువుకుంటూ ధ్యానిస్తూ అనుదినము తండ్రి మీకు అనుకూలమైన ఆలోచన కలిగి మేము ఉండేలా సాధించి ప్రతి విషయంలో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన నూతన సందేశాన్ని మనం ఆలోచిద్దాం. నేటి అంశం పేరు ఏది నీ లోకం, ఏంటి నీ తీర్మానం. నూతన సందేశం, ఏది నీ లోకం, ఏంటి నీ తీర్మానం. మనము పరలోకం నుండి వచ్చాము. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనం ఎక్కడి నుండి వచ్చామో ఎక్కడికి వెళ్ళాలో అన్న విషయాన్ని మనము ఎరగకుండగా ఈ ప్రయాణాన్ని ఇలా గుడ్డిగా కొనసాగిస్తే దాని వలన ప్రయోజనం అనేది ఉండదు. ఎక్కడి నుండి వచ్చామో మనకు తెలియాలి, మనము తిరిగి ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా తెలియాలి. మనము పరలోకానికి చేరుకోవాలి, పరలోకం నుండి వచ్చాము కాబట్టి తిరిగి పరలోకానికి చేరుకోవాలి అని ఒక ఆలోచన కలిగి తండ్రి అయిన దేవుడు మనము తిరిగి వస్తాము కదా అనేసి పంపించాడు. ఏంటి, మనము తిరిగి వస్తాము కదా అని ఒక ఆలోచనతో పంపిస్తే వచ్చిన మానవుడు సొంత ఆలోచనలో పడిపోయి శరీర ఆశల్లో ఉండిపోయి వారికి కావాల్సినవి వారు సమకూర్చుకుంటూ దేవుడు ఎందుకు పంపించాడో అన్న విషయాన్ని మర్చిపోయి తిరిగి ఆయన చెంతకు వెళ్ళాలి అని ఒక ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు చనిపోతే ఖచ్చితంగా మనల్ని తీసుకొని వెళ్ళడానికి దేవదూతలు వస్తారా? మనం ఇప్పుడు చనిపోతే చనిపోయిన వెంటనే మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆనాడు లాజర్ని తీసుకొని వెళ్ళడానికి ఎలాగైతే దేవదూతలు వచ్చారో అలాగే మనల్ని కూడా దేవదూతలు తీసుకొని వెళ్తారా, లేక ఒక క్షణంలోనే పాతాళానికి దిగి వెళ్ళిపోతామా? దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళారు అంటే కదా ఎంత గొప్పగా జీవించాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి పట్ల దేవదూతలకు కూడా ఎంత సంతోషం కలిగింది, ఎంత గొప్ప ఆ ధన్యతను సంపాదించుకున్నాడు చూడండి లాజర్ గారు. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు రిసీవింగ్ అనేది గొప్పగా ఉన్నప్పుడు అప్పుడు మనం ఆలోచిస్తాం, అరే నేనంటే ఏంటో ఎరిగిన వారిగా ఉన్నారు, అందుకే నాకు ఎలాంటి లోటు కలగకుండా మంచి రిసీవ్ చేసుకున్నారు. అన్ని చోట్ల అలాంటి రిసీవింగ్ అనేది మనకు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్గా నాకు జరిగిన యథార్థ సంఘటన చెప్తాను. మొన్న రీసెంట్గా కలకత్తాకు వెళ్ళాను. అక్కడ రిసీవింగ్ అనేది
చాలా దారుణంగా ఉంది. 5 గంటలకు ట్రైన్ దిగాము, 11 గంటలకు బస్సు ఎక్కాము. 5 గంటలకు ట్రైన్ దిగితే 11 గంటలకు బస్సు ఎక్కాము. ఒక ప్రాంతం నుండి, అనగా ఏదైతే ఔరా స్టేషన్ ఉందో ఔరా స్టేషన్లో దిగిన మేము మరలా అక్కడ నుండి 2 గంటల ప్రయాణం మేము చేయాలి బస్సులో. కేవలం బస్సు ఎక్కడానికి మేము ఇంచుమించు 4 గంటల అనుకుంటే, కొద్దిగా ప్రాబ్లమేటిక్గా మనకుంటే, ఇలాగే ప్రయాణమై ముంబైకి వెళ్ళారు. కానీ వారి రిసీవింగ్ మాత్రం చాలా గొప్పగా ఉంది. ట్రైన్ రాకముందే స్టేషన్లో ఆగిపోయేవారు. ట్రైన్ రాకముందే స్టేషన్లో ఉండేవారు. అది కూడా ఎలాగో తెలుసా? ఎక్కడ మేము ప్లాట్ఫామ్ దాటిపోతామో అని ఒక ఆలోచనతో ఒక్కొక్క ప్లాట్ఫామ్లో ఒక్కొక్కరు నిలబడేవారు. కన్ఫర్మేషన్ ఉన్నా ఆ చివరిలో ఒకరు ఉండేవారు, ఈ చివరిలో ఒకరు ఉండేవారు. భోగి విషయంలో ఎలాంటి లోటుపాట్లు చేయకూడదు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం కలగకూడదు అని ఒక ఆలోచనతో తిరిగి వచ్చేంత వరకు మాకు తోడుగానే ఉండేవారు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, మనం చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళే అంతగా మనము జీవించాలి అనేది ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకోవాల్సిన తీర్మానం. మనం ఎక్కడి నుండి వచ్చాము అంటే పరలోకం నుండి వచ్చాము. మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఆ లోకానికి మనం చేరుకోవాలి. అక్కడికి చేరుకోవాలి అంటే ఎలా చేరుకోవాలి, ఏ విధంగా చేరుకోవాలి, ఎలా ఉంటే చేరుకుంటాము, ఎలా ఉంటే తిరిగి వెళ్ళగలము అన్న విషయాన్ని గ్రంథంలో అన్నీ కూడా స్పష్టంగా రాయించి పెట్టాడు. కానీ మానవుడు జన్మించిన తర్వాత జీవించే ఈ ప్రాసెస్లో తాను ఎక్కడి నుండి వచ్చాడో ఎక్కడికి వెళ్ళాలో అనేది మర్చిపోయాడు. పరలోకం అనేది నిత్యమైన లోకం, అది నిత్యము ఉండేది. ఆ నిత్యత్వంలోనికి మనం వెళ్ళాలి అంటే ఏ విధంగా ఉంటే అక్కడికి వెళ్ళగలం మనం? ఆయన పంపించాడు, మనం వస్తామని ఒక ఆలోచనతో. ఏంటి? ఆయన పంపించాడు, తిరిగి వస్తాము అని ఒక ఆలోచనతో. అందుకే కీర్తనకారుడు 90వ కీర్తన 3వ వచనంలో మాట్లాడుతూ, 90వ కీర్తన 3వ వచనం, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు కదండి. ఆయన ఏమని సెలవిస్తున్నాడంట? నరులారా తిరిగి రండి, తిరిగి వస్తామని ఒక ఆలోచనతో, ఆశతో, ఆకాంక్షతో ఆయన మనల్ని భూమి మీదకి పంపిస్తే మనం ఏం చేస్తున్నాము? ఆయన దగ్గరికి వెళ్ళడమే మర్చిపోయాం. తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఆయన చేతులు చాపి కదండి, దినమెల్ల మన కొరకు చూస్తున్నాడంట. ఆయన తన చేతులు చాపి వస్తారేమో, వస్తే ఎత్తుకుంటాను అన్న ఒక ఆలోచనతో ఆయన ఏం చేస్తున్నాడు? దినమెల్ల మీద తిరగబడి ఉన్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో కనిపిస్తున్న మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన తన ఆవేదనను ఎలా వ్యక్తపరుస్తున్నాడు చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు కదండి. తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరి మీద తిరుగుబాటు? దేవుడి మీదే తిరుగుబాటు కదండి.
దేవుడి మీదే తిరుగుబాటు. దేవుడు అన్న ఒక ఆలోచన వారు పక్కన పెట్టేశారు. తిరిగి వెళ్ళాలి అని ఒక ఆలోచన మర్చిపోయారు. నరులారా తిరిగి రండి అనేసి ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉంటే వీరు మాత్రం ఎలా ఉన్నారు? ఆయన అవసరమే లేదు మాకు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అదే కోవకు మనము చెందిన వారమైతే మన విషయంలో కూడా అలాగే వ్యక్తపరుస్తున్నాడు ఆయన. ఆనాడు ఇశ్రాయేలీయుల పట్ల ఆయన ఎలాగైతే తన బాధను వ్యక్తపరిచి సేవకులతో చెప్పుకున్నాడు. ఆకాశం అంటే ఏంటండి? దేవదూత. దేవదూత అంటే సేవ చేసేవారు, పనివారు. పనివారితో తన బాధను పంచుకుంటున్నాడు ఆయన. పనివారితో ఆయన తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఇంటి వాళ్ళు మన మాట వినకపోతే అప్పుడు ఏం చేస్తామండి? మాట వినట్లేదు, ఎలా దారిలోకి వస్తుందో నాకు అర్థం కావట్లేదు కదండి. ఎన్ని సందర్భాలలో మనము వేరే వారితో చెప్పుకున్న సంగతులు ఉన్నాయి. అలాగే తండ్రి అయిన దేవుడు తన వారికంటూ కొందరు ఉన్నా, అనేకులు ఉన్నా కానీ తన వారితో పంచుకోలేని బాధ ఎవరితో పంచుకుంటున్నాడు ఆయన? దేవదూతలతో పంచుకుంటున్నాడు, సేవకులతో పంచుకుంటున్నాడు. అంటే తన బాధను చెప్పుకోనే అంత స్థితిలో ఎవరు కూడా లేరు. ఆయన బాధను వినేంతగా ఎవరు కూడా ఆయనకు కనిపించడం లేదు. అందుకే ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను వారిని గొప్పవారినిగా చేశాను కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. అందుకే మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, మనం తిరుగుబాటులో ఉంటే మనము మేలైన విషయాలలో లేనివారు. మనం ఆయననే విసర్జిస్తే, ఆయననే పక్కన పెడితే కదండి మనం ఎన్నటికీ బాగుపడే అవకాశము ఉండదు. అందుకే మనం ఎప్పుడు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నేను ఆయనను పక్కన పెడుతున్నానా కదండి. ఈ సంవత్సరం అంతా కూడా దయా కిరీటాన్ని ఆయన మనకి ఇచ్చాడు. సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఆయన మనకి ఇచ్చాడు. మన మీద దయ చూపించాడు కాబట్టి, మన మీద దయ చూపించాడు కాబట్టి ఉచితమైన కృప చేత ఆయన మనకు అనుగ్రహించాడు ఒక సంవత్సరాన్ని. ఇప్పుడు ఈ సంవత్సరంలో మనము తీసుకోవాల్సిన తీర్మానం ఏంటి అంటే, నేను ఈ సంవత్సరం అంతటిలో ఆయనను విసర్జించకుండా ఆయన చెంతనే ఉంటాను అన్న తీర్మానం మనం తీసుకోవాలి. గత సంవత్సరంలో మనం ఎన్ని ఆరాధనలు మానేశాము? గత సంవత్సరంలో ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఎంత వ్యర్థం చేశాము? గత సంవత్సరంలో మనము వాక్యానికి ఎంత అవకాశం ఇచ్చాము? కుటుంబ ప్రార్థనకు మనం ఎంత అవకాశం ఇచ్చాము? ఎన్ని కార్యక్రమాలలో మనం పాలు పొందాము? వీటిని అన్నిటిని లెక్క కడితే ఈ గత సంవత్సరపు లెక్క మనం చెప్పగలమా? 24వ తారీఖు 24వ సంవత్సరం 2024వ సంవత్సరం అని ఆ సంవత్సరం అంతటి లెక్కను ఆయన అడిగితే మనం ఏమని చెప్పగలం? అవును తండ్రి, నేను ఇంత చేశాను అనేసి మనం ఏమైనా చెప్పుకోగలమా? చెప్పుకునే అంత ధైర్యం మనకు ఉండాలి. మనం తల దించుతున్నాము అంటే ఏం చేసిన వారము? తల దించుకునేది ఎవరు? తప్పు చేసిన వారే కదా. నోట్లో నుండి మాట ఎవరికి రాదు? తప్పు చేసిన వారికే కదా. భయం ఎవరికి ఉంటుంది? తప్పు చేసిన వారికే కదా. ధైర్యంగా నిలబడి ఆయన దగ్గర సమాధానం చెప్పే అంతగా మన దగ్గర ఆ ప్రతిఫలం అనేది కనిపించాలి, ఆ ఎఫర్ట్ కనిపించాలి. అందుకే గత సంవత్సరంలో ఏం చేశామో వాటిని అన్నిటినీ ఆయన కాసేపు పక్కన పెట్టేసి, సరే నువ్వు ఇక మీదట అయినా నీకంటూ ఒక అవకాశం ఇస్తున్నాను ఒక ఆలోచనతో సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఆయన మనకి ఇచ్చాడు. మరి ఈ సంవత్సరంలో ఎలా ఉండాలని ఒక తీర్మానం మనం తీసుకుంటున్నాం. ఎలా ఉండాలని తీర్మానం తీసుకోవాలి, ఆ విషయాలని మనం ఆలోచిస్తాం. ఆయన కన్నీరును తుడిచే బిడ్డలుగా ఉండాలి కానీ ఆయనకు కన్నీరు తెప్పించే బిడ్డలుగా
మనం ఉండకూడదు. మన నిమిత్తం ఆయన సంతోషపడుతున్నాడా? మన నిమిత్తము ఆయన సంతోషపడుతున్నాడా? లేదు కదా. ఆ యెషయా గ్రంథంలో చెప్పిన మాటలు కూడా మనకు కూడా వర్తిస్తున్నాయి, మనకు కూడా అప్లై అవుతున్నాయి. అవి మన నిమిత్తము కూడా ఆయన ఇప్పటికీ అలాగే ఆలోచిస్తున్నాడు. మీరు వస్తారని ఒక ఆలోచనతో పంపించాను, కానీ మీరు తిరిగి వచ్చే ఆ అవకాశమే చూపించట్లేదు, ఆ మనసే లేదు మీకు అని ఒక ఆలోచనతో బాధపడుతూ దేవదూతలతో పంచుకుంటున్నాడు ఆయన బాధ. అందుకే తిరిగి వెళ్ళాలి అని ఒక ఆలోచన మనలో ఉండాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడుతూ, మన్నైనది వెనకటి వలె తిరిగి మట్టికి చేరును, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అదండి, మరలా పోవును అంటే ఎక్కడి నుండి వచ్చాం మనము? ఆయన దగ్గర నుంచి వచ్చాము కాబట్టి మరలా ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఈ మన్నైనది ఏదైతే ఉందో ఇది మరలా మట్టికి చేరుకుంటుంది, ఎందుకంటే మట్టిలో నుండి తీయబడింది కాబట్టి. కానీ లోనున్న ఆత్మ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. నరులారా తిరిగి రండి అని తన చేతులను చాపి ఉన్నాడు. ఎప్పుడైనా మనం గ్రహించామా ఆయన ఎదురు చూస్తున్నాడు అనేసి? ఎప్పుడైనా మనం ఆలోచించామా ఆయన నా కొరకు ఎదురు చూస్తున్నాడు అనేసి? ఎవరో వ్యక్తి, మన తెలియని వ్యక్తి అయినా, మనకు పరిచయస్తులైనా కదండి, వాళ్ళ దగ్గర నేను వెయిట్ చేస్తున్నాను అన్నప్పుడు అక్కడికి వెళ్ళేంత వరకు మనకు మనశ్శాంతి ఉండదు. అరే ఆ వ్యక్తి వెయిట్ చేస్తున్నాడు, అనవసరంగా ఇంతసేపు వెయిట్ చేయించాము కదండి. వెళ్ళిన వెంటనే ఏం చెప్తాం మనం? సారీ బ్రదర్, నాకు లేట్ అయ్యింది, ఆలస్యాన్ని మన్నించు అనేసి రిక్వెస్ట్ చేసుకుంటాం. ఒక వ్యక్తి ఎదురు చూపు చూస్తుంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేంత వరకు మనకు మనశ్శాంతి ఉండదు. కానీ తండ్రి అయిన దేవుడు ఎప్పటి నుండి ఎదురు చూపులు ఉంచాడు? మనం ఎప్పుడైతే భూమి మీదకి వచ్చామో అప్పటి నుండి ఆయన ఎదురు చూపు నిలిపాడు. వస్తారేమో కానీ ఎవరు కూడా తిరిగి వెళ్ళాలని ఒక ఆలోచనలోనే లేరు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. అందరూ సొంత పనులలో పడిపోయారు. ఎదురు చూస్తున్నాడు అన్న ఒక విషయం మర్చిపోయారు. అందుకే ఈ సంవత్సరంలో మనం తీసుకోవాల్సిన మరొక తీర్మానం ఏంటి అంటే, ఆయన ఎదురు చూపులకు నేను అనుకూలంగా ఉండాలి. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు ఆయన? వస్తామని ఒక ఆశతోని కదా మరొక సంవత్సరాన్ని మనకి ఇస్తున్నాడు. మనం ఆయన కొరకు బ్రతుకుతామనే ఆలోచనతోని కదా ఆయన మనకు బ్రతుకునిస్తున్నాడు. మనం గాలి కావాలని కోరుకున్నామా? నీరు కావాలని కోరుకున్నామా? ఆహారం కావాలని కోరుకున్నామా? కదండి, సూర్యుడు కావాలని కోరుకున్నామా? ఎవరైనా ఆర్డర్ పెట్టుకొని భూమి మీదకి వచ్చారండి? తల్లి గర్భంలో నవమాసాలు ఉన్నాం కదా, నవమాసాలు ఉన్నప్పుడే మనం ఆర్డర్ పెట్టుకొని వచ్చామా? స్విగ్గీలో, జొమాటోలో పెట్టినట్టుగా లేదు కదా. మనము పుట్టక ముందే అన్నిటినీ ఆయన తయారు చేసి పెట్టాడు, ఎలాంటి లోటు మనకు కలగకూడదు అనేసి. కానీ ఇంతగా మనకు సౌకర్యాన్ని కల్పించినా తిరిగి మనం ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాము? దేవుడి మీదే తిరుగుబాటు చేస్తున్నాం. ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఆయనకి ఇవ్వట్లేదు. మనం ఆయనకు వెచ్చించాల్సిన ఖర్చును మనం వెచ్చించట్లేదు. మనం ఏదైతే ఆయన కొరకు చేయాల్సిన పనులు ఉన్నాయో అవి మనం చేయట్లేదు. వీటినన్నిటినీ మనం పక్కన పెట్టేసి నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తే ఆయన బాధపడడా? ఆయన మన మీద కోపించడా? కీర్తన భాగాల్లో చదివాం కదా, ఆయన కోపము నిరంతరము నిలుపువాడు కాడు, నిత్యము ఉండదు ఆయన కోపము. కానీ బాధ మాత్రము ఉంది. కోపించట్లేదంటే అన్నంత మాత్రాన
ఆయనకు బాధ లేదని కాదు, బాధ మాత్రం అలాగే ఉంది. కానీ కోపాన్ని ఆయన చల్లార్చుకుంటున్నాడు. పోనీలే అనే ఒక ఆలోచనతో ఆయన ఎదురు చూస్తున్నాడు అంతే. ఎంత అమాయకుడు అండి మన తండ్రి, ఎంత అమాయకుడు. ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఆయన అవకాశం ఇస్తున్నాడు. అన్నీ తెలుసు, కానీ మరొక సంవత్సరాన్ని మనకు పొడిగిస్తున్నాడు. మనం ఆయన కొరకు బ్రతకము అని తెలుసు, కానీ దినాన్ని పొడిగిస్తూనే ఉంటాం. కానీ ఏం చేసాం మనం? ఒక్కసారిగా మనసు మీద చేసుకుని చెప్పుకుందాం. కిందటి సంవత్సరంలో మనం ఒక్క ఆత్మనైనా రక్షించామా? కనీసం ఒకరికి వాక్యమైన మనం చెప్పామా? కదా. ఎన్నిటిలో మనము పాలు పొందాలి, వాటన్నిటిలో మనం ఏం చేసాము? పోగొట్టుకుంటున్నాం. ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాం, ఆ మహిమను పోగొట్టుకుంటున్నాం మనం. సంఘముతో చెబుతున్నాడు ఆయన, మునుపున్న ప్రేమను మీరు విడిచితిరి. మీరు ఎలాగైతే వచ్చారో అలా తిరిగి రావాలని ఒక ఆలోచన మీకు లేదు. మీరు కార్యాన్ని ఎలాగైతే ఆరంభించారో అంతము వరకు అలా నిలవడానికి మీరు అవకాశం చూపించట్లేదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుండి మాట్లాడుతూ సంఘంతో చెబుతున్న మాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం నుండి మాట్లాడుతూ, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఏం చేస్తానంటున్నాడు ఆయన? దీపస్తంభాన్ని తీసేస్తాను నేను. దీపస్తంభం తీసేస్తే ఏమవుతుంది? చీకటే మిగులుతుంది కదా. దీపస్తంభాన్ని తీసేస్తే మనలో ఏం మిగులుతుంది? చీకటే మిగులుతుంది. అప్పుడు చీకటి సంబంధులుగా మారిపోతుంది. అందుకే ఆయన తిరిగి రమ్మన్నప్పుడే మనం ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. లేదు నా ఇష్టానుసారంగా నాకు ఇష్టం వచ్చిన టైంకు నేను వెళ్తాను అంటే కుదరదు. యెహోవా దొరకు కాలము కలదు. ఆయన దొరికే కాలం అంటూ ఒకటి ఉంది. అప్పుడే మనం ఏం చేయాలి? ఆయనను పట్టుకోవాలి, ఆయనను చూడాలి, ఆయనను చేరుకోవాలి. అందుకే కదా కాలాన్ని పొడిగిస్తున్నాడు ఆయన. అందుకే తిరిగి వెళ్ళే ఆలోచన కలిగి ఉండాలి మనం. తిరిగి వస్తాము అన్న ఒక ఆలోచనతో, ఆశతో ఎదురు చూస్తున్నాడు. మనందరికీ తెలిసిన గొప్ప ఉపమానం యేసుక్రీస్తు వారు తెలియజేశారు. తప్పిపోయిన కుమారుడు కదా. తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానాన్ని గురించి మనం ఆలోచిస్తే, 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్నవాడు వచ్చి, తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చే, నా వాటను నాకు ఇచ్చే అనగానే సరే అనేసి ఆ కుమారుని యొక్క వాటను తనకి ఇచ్చేసాడు. వెళ్ళిపోయాడు, దేశాంతరం వెళ్ళిపోయాడు, ఇష్టానుసారంగా ప్రవర్తించాడు కదా. లోకంలో కలిసిపోయాడు. ఫలానా తప్పిదము చేసింది అని లేదు, అన్ని తప్పిదములు చేసుకుంటూ ఉన్నాడు. వ్యర్థమైన కార్యక్రమాలలో పాలు పొందాడు, దుష్కార్యములు చేయడానికి సిద్ధపడ్డాడు. అన్నీ చేసిన తర్వాత పరిగెత్తాడు. ఒకరోజు పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు? పందుల పొట్టును తినేంతగా పడిపోయాడు. అప్పుడు ఆ వ్యక్తికి జ్ఞాపకం వచ్చింది ఏంటి? లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి ఆ సందర్భం మనకు కనిపిస్తుంది. లూకా సువార్త 15వ అధ్యాయం మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా
అతను వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో కడుపు నింపుకుని ఆశపడెను గాని ఎవడునూ వానికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రులకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చనిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకటిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని వాడు లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. చాలు. ఇక్కడ ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కుమారుడు తప్పు చేశాడు, తప్పేంటో తెలుసుకున్నాడు, బుద్ధి వచ్చేసింది, తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు కదండి. తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. అయితే మొదట కుమారుణ్ణి తండ్రి చూశాడా, కుమారుడే తండ్రిని చూశాడా? ఏంటండి 20వ వచనంలో ఏముంది అక్కడ? వాడు ఇంకా దూరముగా ఉండినప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తుకొని పోయి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. తండ్రి చూస్తున్నాడు. మొదట తండ్రి చూశాడు అంటే ఎదురు చూపు నిలిపాడా లేదా? మొదట తండ్రి చూశాడు. ఎక్కడో లోపల ఉన్నాడు, ఏదో పనులలో ఉండిపోయాడు. సేవకుడు వచ్చి, అయ్యా ఇదిగో నీ కుమారుడు వచ్చాడు అన్న వర్తమానం చెప్పలేదు అక్కడ. ఎవరు చూశారు? తండ్రి చూశాడు. దూరంగా వస్తున్న కుమారుని గుర్తుపట్టాడు. అదండి, కుమారుని చూసి, అధోగతిలో ఉన్న ఆ కుమారుని చూసి గుర్తుపట్టాడు. అరే, నా కుమారుడు వస్తున్నాడు అని. ఏం చేశాడు? వస్తే రాని, ఏం చేద్దాం ఇప్పుడు, వస్తే పంచాయతీ పెడదాం అన్నాడా? లేదు. కనికర పడి పరుగెత్తుకొని పోయి మనల్ని గూర్చి, తండ్రి అయిన దేవుని గూర్చి ఉపమాన రీతిగా తెలియజేసిన ఉపమానం ఇది. మన కన్న తండ్రి అయిన దేవుడు కూడా నరులారా తిరిగి రండి అని ఆయన తన చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్న ఆ సమయంలో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన ఎదురు చూపు నిలిపాడు కాబట్టి పరుగెత్తుకొని పోయి ఆయన ముద్దు పెట్టుకున్నాడు, కనికర పడ్డాడు. ఎందుకు? తిరిగి వస్తున్నాడు నా కుమారుడు అనేసి కదా. అంటే తిరిగి వస్తాడు అని ఒక ఆశ తండ్రికి ఉంది కాబట్టి ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. చూపు అక్కడే నిలిపాడు. ఎక్కడి నుండి అయితే రావాల్సిన మార్గం ఉందో ఆ మార్గం అంది నిలిపాడు. వస్తాడు నా కుమారుడు, వస్తాడు నా కుమారుడు, వస్తాడు నా కుమారుడు అంటే ఒక్కరోజు చూశాడా, 2 రోజులు చూశాడా? కదండి. లేదు, అకస్మాత్తుగా ఏదైతే ఎదురు చూపి నిలిపిన రోజే ఆ కుమారుడు వచ్చాడా? కదండి. ఎప్పుడు వస్తాడో తెలీదు, కానీ నా ఎదురు చూపులు ఉండాలి. తప్పిదము చేశాడు, తప్పును తెలుసుకున్నాడు, తప్పును సరిదిద్దుకోవడానికి
తండ్రి దగ్గరికి వెళ్తే ఆ తండ్రి నువ్వు పాపం చేసావు, నువ్వు నాకు అవసరం లేదు అన్నాడా? తిరిగి హత్తుకున్నాడు. కొనుక్కున్న దానికంటే గొప్ప మహిమను ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆయన మనల్ని పిలిచాడు కదా, రావాలని పిలిచాడు కదా, నరులారా తిరిగి రండి అని పిలిచాడు కదా. తిరిగి రావాలి అని ఒక ఆలోచన కలిగి ఆయన ఉంటే, తిరిగి వెళ్ళాలని ఒక ఆలోచన మనకు లేకపోతే మనంత మూర్ఖులు ఎవరైనా ఉంటారా? అందుకే తిరిగి వెళ్ళాలి అని ఒక ఆలోచన మనకు ఉండాలి. ఏది మన లోకం? పరలోకమే మన లోకం. అక్కడికి వెళ్ళాలి అని ఒక ఆలోచన, ఆ జ్ఞాపకం మనకు ఉండాలి. అలా ఉన్నవారే అక్కడికి వెళ్తారు. అది జ్ఞాపకం అందే లేదనుకోండి, ఎలా వెళ్తారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మాట్లాడుతూ, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం, క్షమించండి 15వ వచనం, 11వ అధ్యాయము 15వ వచనం. వారు ఏ దేశం నుండి వచ్చితిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకొనిన ఎడల మరలా వెళ్ళుటకు వారికి ఏముంటుందంట? వీలు కలిగి ఉంటది. మనము మరలా ఆ లోకానికి వెళ్ళిపోవాలి అంటే, ఇప్పుడు ఆ లోకానికి వెళ్ళాలని ఒక జ్ఞాపకం మనకు ఉండాలి కదా. మన జ్ఞాపకం అందే అది లేదు అన్నప్పుడు ఎలా వెళ్తాం అక్కడికి? అందుకే ఆయన గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. చదవండి, నేర్చుకోండి, తిరిగి నా దగ్గరికి రండి, నాతో పాటు ఉండండి, నేను కలగజేసి ఆ మహిమను మీరు సంపాదించుకోండి, ఆ హోదాను మీరు సంపాదించుకోండి కదా. వాటిని అన్నిటినీ కూడా మన కొరకు ఆయన అమర్చి పెట్టాడు. ఇక్కడ మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశానికి తిరిగి వెళ్ళాలి అన్నది జ్ఞాపకమందు ఉంచుకోవాలి. మనం ఏది మన దేశం? పరలోకమే మన దేశం. ఏది మన లోకం? పరలోకమే మన లోకం. ఏది మన ప్రపంచం? పరలోకమే మన ప్రపంచం. దానికి ఉన్న ఔన్నత్యం ఎంత గొప్పది అంటే, నిత్యము ఉండేది. భూమి కొంతకాలం ఉండి తర్వాత నాశనం అయిపోయేది. మనం కొంతకాలం ఉండి వెళ్ళిపోయేవారమే. కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఎక్కడికైతే ఆయన రమ్మని ఎదురు చూస్తున్నాడో అక్కడికే మనం చేరుకోవాలి. ఆయన చెంతకే మనం చేరుకోవాలి. అందుకే భక్తులైన వారు మర్చిపోలేదు, జ్ఞాపకం అందు ఉంచుకున్నారు. అందుకే మరలా వెళ్ళడానికి ఈజీగా ఉంది వారికి మార్గం. మీరు ఇక్కడికి వచ్చారు, ఇంటికి వెళ్ళే విషయమే, ఇంటికి వెళ్ళే మార్గమే మర్చిపోయారు అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? ఇంటికి వెళ్ళి ఆ మార్గమే మర్చిపోయారు, ఇంటికి వెళ్ళడమే మర్చిపోయారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు కదా? ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారు, లేదు అంటే ఇక్కడే ఉండిపోతారు. ఎందుకు? మర్చిపోయాము. తిరిగి ఇంటికి వెళ్ళడం మర్చిపోయాము, అందుకే ఇక్కడే ఉండిపోయాము. అలాంటప్పుడు మర్చిపోయినప్పుడు మనం ఏమనుకుంటాం? ఆహా, ఇదే నా నివాసం, ఇదే శాశ్వతమైనది, ఇదే నాకంటూ ఉన్నది అన్న ఒక ఫీలింగ్లో ఉండిపోతాం. ఎందుకు? మనకంటూ ఒక ఇల్లు ఉంది అన్నది జ్ఞాపకమందు రావట్లేదు కాబట్టి. అది జ్ఞాపకం చేయడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఇదిగో, నీకంటూ ఒక లోకం ఉంది, ఆ లోకానికి చేరాలి అంటే నువ్వు ఈ విధంగా ఉండాలి అని ఒక ప్రాసెస్ని ఆయన చెప్పాడు. అందుకే మనం ఏం చేయాలి? జ్ఞాపకమందు ఉంచుకోవాలి. ఆ లోకానికి వెళ్ళడానికి జ్ఞాపకమందు ఉంచుకోవాలి. నేను ఎప్పుడు కూడా ఆ లోకానికి వెళ్ళే విషయంలో మర్చిపోను. నిద్రలో లేపి అడిగిన ఎక్కడికి వెళ్తావా అంటే పరలోకానికి వెళ్తాను అని ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఎర్రి చూపులు వేసుకొని, తెల్లముఖం వేసుకొని ఎక్కడికి వెళ్ళడం ఏంటి అన్న ఒక ఆలోచనతో ఉండకూడదు. మనం ఎక్కడికి వెళ్తావా అంటే పరలోకానికి వెళ్తాను అని ఒక ఆలోచన కలిగి ఉండాలి. అలాంటి తీర్మానం మనం తీసుకోవాలి. మనము ఈ సంవత్సరంలో ఎప్పుడు చనిపోయినా అదండి, మన కాలం ఎంతటితో మనకు తెలియదు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేవారు.
మనం సమయాన్ని వ్యర్థం చేసుకొని మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే అప్పుడు తీసుకొని వెళ్ళడానికి ఎవరు కూడా రారు. ఒక క్షణంలోనే పాతాళానికి దిగి వెళ్ళిపోతారు. తిరిగి రావాలని ఎదురు చూస్తున్న ఆ తండ్రి కన్నీరును తుడిచేవారిగా మనం ఉండాలి, కానీ కన్నీరు పెట్టేవారిగా ఉండకూడదు. ఓకే, అది జ్ఞాపకం చేయడానికే గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. చదవాలి, జ్ఞాపకమందు ఉంచుకోవాలి. అదే మన లోకం అన్న ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. ఆ లోకానికి వెళ్ళడానికి మనకు కొన్ని నియమాలు పెట్టాడు. మనం ఎలా ఉంటే ఆ లోకానికి వెళ్తాము, ఆ నిత్యత్వంలోనికి మనం ఎలా వెళ్తామో ఒక ప్రాసెస్ ని చెప్పాడు. అదే మనం తీర్మానముగా ఈ సంవత్సరంలో తీసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం నుండి మాట్లాడుతూ మనం ఈ సంవత్సరంలో ఎలా ఉండాలో అని ఒక తీర్మానం అక్కడ మనకు తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం నుండి మాట్లాడుతూ, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళని ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన వాటిని ముట్టకుడి, ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఆయన ఏం చేస్తానంటున్నాడు? చేర్చుకుంటాను అంటున్నాడు. అయితే ఆయన చేర్చుకోవాలంటే ఎలా ఉండాలి? మొట్టమొదటిగా తెలియజేస్తున్నాడు. ఏమని? మనము ఆయనకు ఆలయమై ఉన్నాము. ఏంటి? మనము ఆయనకు ఆలయమై ఉన్నాము. ఈ సంవత్సరంలో, గత సంవత్సరంలో ఏం చేసామో అది పక్కన పెట్టేయండి. గత ఇక చేయాల్సిన దాని గురించి మనం ఆలోచించాలి. చేయాల్సిన దాని గురించి మనం ఆలోచిస్తే అక్కడ చెప్తున్నాడు ఏమని అంటే, మొదటి పాయింట్, మనము దేవునికి ఆలయముగా ఉండాలి. ఏంటి? దేవునికి ఆలయమై ఉండాలి. అలాగే ఆయన మనలో నివసించే అంతగా మనము నివాస స్థలముగా ఉండాలి. మొదటిది, ఆయనకు ఆలయమై ఉండాలి. ఆయన మనలో నివసించే అంతగా గొప్పగా నివాస స్థలముగా మనం ఉండాలి. అలాగే ఆయన మనలో సంచరించే వారిగా ఉండాలి. మూడవది, తర్వాత చెప్తున్నాడు, ఆయన మనకు దేవుడిగా ఉండాలి. మనం ఆయన ప్రజలుగా ఉండాలి. మనకు ఆయన దేవుడిగా ఉండాలి, మనం ఆయన ప్రజలుగా ఉండాలి. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? మనము ప్రత్యేకముగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండడమే కాదు, ఆ ప్రత్యేకంగా ఉన్న తర్వాత చెప్తున్నాడు, మరియు నేను మిమ్మును చేర్చుకొందును. ఎప్పుడు చేర్చుకుంటాడు? ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఆయన చేర్చుకుంటాడు. చేర్చుకున్న తర్వాత ఏమంటున్నాడు? మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురు. అంటే ఈ సంవత్సరం అంతటిలో మనం చేయాల్సింది ఏంటంటే, దేవునికి ఆలయముగా ఉండాలి, ఆయన నివాస స్థలముగా ఉండాలి, ఆయన సంచరించే స్థలముగా మనం ఉండాలి. అలాగే ఆయన మనకు దేవుడిగా ఉండే అవకాశాన్ని సంపాదించుకోవాలి, మనము ఆయన ప్రజలుగా ఉండే అవకాశాన్ని సంపాదించుకోవాలి. రైట్? ఆ తర్వాత ప్రత్యేకంగా ఉండాలి. ఇంకా ఆ తర్వాత మనకు ఆయన దేవుడిగా ఉంటూనే మనము ఆయనకు పిల్లలుగా ఉండాలి కదండి. ప్రత్యేకంగా ఉన్న తర్వాత ఆయన చెబుతున్నాడు, ఆయన చేర్చుకునే విధంగా ఉండాలి. ఆయన మనల్ని ఏం చేయాలి? చేర్చుకోవాలి. చేర్చుకునే విధంగా మనం ఉండాలి. ఆ తర్వాత కుమారులను కుమార్తెలనై ఉండాలి. ఆ నిత్యత్వంలో మనం అలాగే ఉండాలని కోరుకున్నాడు ఆయన. ఏంటి? ఆ నిత్యత్వంలో మనం అలాగే ఉండాలని కోరుకున్నాడు. నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు, అనగా నిత్యత్వం నుండి వచ్చాము కదా, ఆ నిత్యత్వము చేరుకునేంత వరకు మనం చేయాల్సినవి చెబుతున్నాడు ఆయన. మనం తీసుకోవాల్సిన తీర్మానం తెలియజేస్తున్నాడు. ఇదిగో, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురు, ఉంటారు. అలా ఉండడానికి మీరు తీర్మానం తీసుకోవాలి. అలా మనం లేవనుకోండి, కళ్ళు మూస్తే పాతాళానికి
అలా మనం ప్రవర్తించలేదు అనుకోండి, కళ్ళు మూసి పాతాలని దిగి వెళ్ళిపోతాం అంతే. ఇక వేరే ఆప్షన్ మనకు ఉండదు. ఇక్కడ ఎన్ని వచ్చాయి మనకు తీర్మానాలు? ఒకటి ఆలయంగా ఉండాలి, రెండవది ఆయన నివాస స్థలముగా ఉండాలి, మూడవది మనలో సంచరించాలి, ఆ తర్వాత ఆయన మనకు దేవుడిగా ఉండే అవకాశాన్ని సంపాదించుకోవాలి, మనము ఆయన ప్రజలుగా ఉండే అవకాశాన్ని సంపాదించుకోవాలి, అలాగే ప్రత్యేకంగా ఉండాలి, ఆరవది ప్రత్యేకంగా ఉండాలి, ఏడవది ఆయన చేర్చుకునే విధంగా మనం ఉండాలి, ఎనిమిదవది మనం ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి. ఎన్ని మనం మాట్లాడాము? చివరి సంఖ్య ఎంత? మర్చిపోయారా? మరలా జ్ఞాపకం చేస్తాం. మొదటి మనం ఆలయంగా ఉండాలి, రెండవది నివాస స్థలముగా ఉండాలి, మూడవది ఆయన సంచరించే వారిగా ఉండాలి, నాలుగవది ఆయన దేవుడిగా ఉండాలి, ఐదవది మనం ఆయన ప్రజలుగా ఉండాలి, ఆరవది ఏంటి? ప్రత్యేకంగా ఉండాలి, ఏడవది ఆయన చేర్చుకునే వారిగా ఉండాలి, ఎనిమిదవది దానికి ముందు ఆయన తండ్రిగా ఉండాలి మనకు. ఓకే, ఆయన మనకు తండ్రిగా ఉండాలి. ఎనిమిదవది తండ్రిగా ఉండాలి. తొమ్మిదవది ఎలా ఉండాలి? మనము ఆయన పిల్లలుగా అనగా కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి. ఈ 9 తీర్మానాలు ఈ సంవత్సరంలో నెరవేర్చేవారిగా మనము ఉండాలి. ఇవే కాదు, ఇంకా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో తెలియజేస్తున్నాడు. త్వరగా ముగించుకుందాం, సమయం అయిపోతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. 3వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నారా? రైట్ ఓకే. 20వ వచనం. ఇదిగో తలుపు వద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఏం చెప్తున్నాడు ఆయన? నాతో కూడా అతనితో నేనును అతను నాతో కూడా భోజనం చేస్తాను. అంటే ఈ సంవత్సరంలో 10వ తీర్మానంగా మనకు ఉన్నది ఏంటి అంటే ఆయన మనతో పాటు భోజనము చెయ్యాలి. ఏంటి? ఆయన మనతో పాటు ఏం చేయాలి? భోజనం చేయాలి. ఒక సీఎంతో కూర్చున్నప్పుడే మనం గొప్పగా ఫీల్ అవుతాం, అరే నాకు ఎంత పెద్ద అవకాశం వచ్చిందో తెలుసా అని ఒక గొప్ప హెచ్చులకి వెళ్ళిపోతాం. అందరికి ఫోటోల మీద ఫోటోలు పెట్టేస్తాం, స్టేటస్ల మీద స్టేటస్లు పెట్టేస్తాం. ఇదిగో పలానా వారితో దిగాను, పలానా వారితో కూర్చొని భోజనం చేశాను. కానీ ఇప్పుడు ఎవరితో భోజనం చేస్తున్నాం మనము? త్రిలోక చక్రవర్తి అయిన సర్వాధికారి అయిన ఆయనతో భోజనం చేసే అవకాశాన్ని మనం సంపాదించుకోవాలి. ఎప్పుడు ఆ అవకాశాన్ని సంపాదించుకుంటాము? మనము తలుపు తట్టినప్పుడు తీస్తే అప్పుడు ఆయనతో పాటు ఏం చేయగలము? భోజనం చేయగలం. ఆ అవకాశాన్ని మనం సంపాదించుకోవడానికి తీర్మానం తీసుకోవాలి. 21వ వచనంలో చెప్తున్నాడు మరొక తీర్మానం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండ ఉన్న ప్రకారము నేను జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చుదనని ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏంటి? నేను ఎలాగైతే జయించి సింహాసనం మీద కూర్చున్నానో నేను కూర్చుండలాగున మీరు కూడా ఆ సింహాసనం మీద కూర్చుండేలా నేను చేస్తాను. అంటే ఇప్పుడు సింహాసనం మీద కూర్చునే ఆ తీర్మానం మనం ఏం చేయాలి? తీసుకోవాలి. సింహాసనం మీద మనం కూర్చోవాలి. ఆయన వాగ్దానం చేశాడు, ఇదిగో నేను సింహాసనం మీద కూర్చునే అవకాశం మీకు ఇస్తాను. అది కూడా మీరెక్కడో నేనెక్కడో కాదు,
ఎలా కూర్చోబెడతాడంట ఆయన? నాతో పాటు కూర్చుంటారు, మీరు నాతో పాటు కూర్చుంటారు. ఇప్పుడు ఆయనతో కూర్చునే అవకాశం మనకు వచ్చింది అంటే కదండి, ఎంత గొప్ప అవకాశం చూడండి. ఇప్పుడు ఇవన్నీ చేయాలి అంటే మనం ఏం చేయాలి? తీర్మానం తీసుకోవాలి. ఆ తీర్మానం ఎలా ఉండాలి అంటే మెంటల్గా మనం ఫిక్స్ అవ్వాలి. మెంటల్గా మనం ఫిక్స్ అయితేనే మనం అది సాధించగలం. ఎన్ని మనం చూసాం ఇప్పుడు? 12, 11. ఇప్పుడు ఈ 11 తీర్మానాలలో మనకు 12వ తీర్మానం ఏంటో తెలుసా? వీటన్నిటినీ మనము నెరవేర్చడానికి ఒక గొప్ప తీవ్రత మనం కలిగి ఉండాలి. ఏంటి? ఇవన్నీ నెరవేర్చడానికి మనకేముండాలి? తీవ్రత ఉండాలి. ఒకలాంటి ఫీలింగ్ మనలో ఉండాలి. నేను ఎలాగైనా సాధించాలని ఒక కసి మనలో ఉండాలి. అది ఉంచుకోవడానికి ఆ కసి మనలో నిరంతరము ఉండేలా మన తీర్మానం ఉండాలి. అది 12వ. అది మనలో లేదనుకోండి, మనం ఎన్ని ఆలోచించినా, ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా ప్రయోజనమే ఉండదు. పాతవి గతించినవి, ఇదిగో క్రొత్తవి ఆయన అయితూనే ఉంటుంది. సూర్యుడు వస్తూనే ఉంటాడు, ఉదయిస్తున్నాడు, మునుగుతున్నాడు, అన్నీ అయిపోతున్నాయి. కానీ మనం మాత్రము ఎలా ఉన్నవారమో అలాగే ఉన్నాము అంటే ప్రయోజనం ఏమైనా ఉందా? లేదు. కానీ ఆయనను మన మీద దీర్ఘశాంతాన్ని కనపరుస్తున్నాడంటే కారణం ఏంటి? ఎవడము నశింపవాలని నిశ్చయింపక ఆయన ఏం చేస్తున్నాడు? అందరూ మారు మనసు పొందవాలని ఆయన ఆశతో దీర్ఘశాంతాన్ని కనపరుస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా దీర్ఘశాంతానికి తల వంచి ఆయనకు అనుకూలమైన ప్రజలుగా మనం మారాలి. అది మారడానికి, అలా ఉండడానికి ఇన్ని తీర్మానాలన్నీ కూడా మనం నెరవేర్చడానికి కసి ఉండాలి. గత సంవత్సరంలో చేయని కార్యాలు ఈ సంవత్సరంలో చేయడానికి మనం పూనుకోవాలి. గత సంవత్సరంలో ఎన్నైతే ఆదివారాలు మనం ఆరాధనలు మానేసామో ఈ సంవత్సరంలో అవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి. ఏది కూడా మానకుండా చేయాలి. గత సంవత్సరంలో మనం గృహ కూడికలకు ఎక్కడైతే అటెండ్ కాలేదో అక్కడ ఖచ్చితంగా నేను అటెండ్ అవుతానని ఒక తీర్మానం మనం తీసుకోవాలి. ఆలోచన కలిగి ఉండాలి. ఎన్ని మిస్ అయిపోయాము, ఎన్ని కార్యక్రమాల్లో మనం వెనుకబడి ఉన్నాం కదండి. ఎన్ని కార్యక్రమాలలో మనము పాలు పొందాలో వాటి అన్నిటిని కూడా మనం పక్కన పెట్టేసాము. సత్క్రియల యందు ఆసక్తి మనకు సన్నగిల్లిపోయింది. వీటన్నిటి విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి. ఆ కసి మనకు ఉండాలి. గెలవాలి అని ఒక కసి మనకు ఉండాలి. టార్గెట్ పెట్టుకోవాలి. మన టార్గెట్ ఒకటే, పరలోకానికి చేరాలి, అనేక ఆత్మలను రక్షించాలి. ఆ టార్గెట్ లేదనుకోండి, గురి లేదనుకోండి, ఏం చేస్తే ఏం ప్రయోజనం? గురి ఉంటేనే కదా మనం ఏదైనా సాధించగలం. టార్గెట్ పెట్టుకోవాలి. ఇలా యథార్థ సంఘటన ఒకటి జరిగింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి ముగిస్తాను. అంతకుముందు ఆస్ట్రేలియాకి అలాగే సౌత్ ఆఫ్రికాకి ఒక పోటీ జరిగింది. క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో వారు వీరికంటే ఎక్కువగా కొట్టేశారు. ఎన్నైతే కొట్టగలమో దానికంటే ఎక్కువగా కొట్టేశారు. 400 చిల్లర కొట్టేశారు. 400 వరకు వెళ్ళాలంటే ఎంత కష్టం కదండి. తర్వాత ఆడవలసింది సౌత్ ఆఫ్రికా. కానీ ఆస్ట్రేలియా అనేది ఎలాంటిది అంటే ఇప్పటికీ వారి దగ్గర ఉన్న కప్స్ ఎన్నో తెలుసా? వరల్డ్ రికార్డ్స్ 12 ఉన్నాయి. 12 కప్పులు వారు గెలుచుకున్నారు ఆస్ట్రేలియా. ఇప్పుడు అలాంటి 12 కప్పులు గెలుచుకున్న ఆస్ట్రేలియాతో పోటీ పడింది ఎవరు అంటే సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే వారు 400 కొట్టి ఉండవచ్చు కాక, కానీ మేము కొట్టాల్సింది ఏంటి? ఒకటే కొట్టాలి. ఏంటి? వారు 400 కొట్టారు, కానీ మేము ఎన్ని కొట్టాలి? ఒకటే కొట్టాలి. 401 కొడితే ఏమవుతుంది? వీరు గెలుస్తారు. అంటే ఇప్పుడు వీరి టార్గెట్ అంతా దేని మీద ఉంది? పెద్దగా ఉన్న సంఖ్య మీద లేదు, చిన్నగా ఉన్న ఒక సంఖ్య మీదే ఉంది. ఆ సంఖ్య ఏదో కాదు, చివరిగా వచ్చే ఆ సంఖ్య అది 401. దాన్ని కొట్టడానికి వీరు ప్రయత్నించిన ప్రయత్నం ఇంత అంత కాదు. కానీ అలా ప్రయత్నించడానికి గల కారణం ఏంటి? వారు ఒక తీర్మానం తీసుకున్నారు, కసితో ఆడారు, అందుకే గెలిచారు.
వారు ఎలాగైతే గెలిచారో మనం కూడా అలాగే గెలిచి జయించి ఆయన మన కొరకు సిద్ధపరిచి ఉంచిన మహాలోకమైన పరలోకానికి చేరుకోవడానికి మనము సిద్ధపడి ఉన్నాం. ఈ సంవత్సరంలో చేయాల్సినవన్నీ కూడా తీర్మానాలు మనం తూచా తప్పకుండా పాటించడానికి గొప్ప ఆసక్తిని, ఆలోచనను, శక్తిని మనం సంపాదించుకుంటాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ఆలస్యాన్ని మన్నించాలి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, దేవ పరిశుద్ధుడా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నూతన స్వభావం కలిగి, నూతన ఆలోచన కలిగి, నూతన ప్రవర్తన కలిగి, నూతన క్రియలు మేము చేసే అవకాశాన్ని దయచేయండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మాకు కాచి కాపాడి మీ భద్రతలో ఉంచి మరొకసారి తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానంను బట్టి మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని తండ్రి వ్యర్థపరచుకోకుండా, అపవాదికి అవకాశం ఇవ్వకుండా, సొంత ఆలోచనలో మేము మునిగిపోకుండా ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి చేరుకునే అవకాశాన్ని మాకు దయచేయండి. ఇప్పటి వరకు విన్న తీర్మానాలు ఏవైతే ఉన్నాయో తండ్రి, అవి మీ చెంతకు చేర్చేయండి. మీ చెంతకు చేరాలి అంటే ఎలాగైతే వచ్చామో అలాగే మీ చెంతకు అలాగే చేరుకోవాలి అని మీరు కోరుకున్నారు. ఆశతో ఎదురు చూస్తున్నారు తండ్రి. మీ ఆశలకు అనుకూలమైన ప్రజలుగా మేము ఉండేలా సాయం చేస్తారని కోరుకుంటూ, ప్రతి విషయంలో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరలా రానయ్య ఉన్న యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.